ఓకే, మరి గుడ్ ఫుడ్ లో యాపిల్ ఓట్స్ కస్టర్డ్. రాజుగారు, బేసిక్ గా మనకి కస్టర్డ్ అంటేనే మనం డెజర్ట్స్ లా గానీ లేకపోతే స్వీట్ ఇందులోకి వెళ్ళిపోతుంది కదా. అవునండి. కానీ గుడ్ ఫుడ్ లో ఎలాగా యాపిల్ ఓట్స్ కస్టర్డ్ మనకి? సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మనం ఓట్స్ పౌడర్ తీసుకుంటున్నాం అండి. ఓకే. సో ఫ్లేవరింగ్ కోసం కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఓ, చాలా కొద్ది క్వాంటిటీలో. సో మనకి ఓట్స్ ఉంటాయి కాబట్టి ఆ టెక్స్చర్ అది కొంచెం క్రీమీగా అలా వచ్చేస్తుంది. అవునండి. సో టేస్టీగా ఉంటుందంటారా? తప్పకుండా టేస్టీగానే వస్తుంది. ఓకే, సో మరి గుడ్ ఫుడ్ లో యాపిల్ ఓట్స్ కస్టర్డ్. మరి కస్టర్డ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యాపిల్ ఓట్స్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, ఓట్స్ పౌడర్ 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్. రాజుగారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా మనం పాలు, అలాగే దీంట్లో పంచదార, ఓకే, రుచికి సరిపడా షుగర్ చూసుకొని వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది వరకు మనం ఏమైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే షుగర్ వేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఆ ప్రాసెస్ మనం అలా నేర్చుకుంటూ వచ్చాం కాబట్టి అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఈ కొంచెం హెల్త్ కాన్షియస్ అయిన తర్వాత ఆ షుగర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా టేస్ట్ని బట్టి అంటే మనం చేసుకున్న ఐటెంకి తగ్గట్టుగా చూసి వేసేసుకుంటారు కదా. ఈ కస్టర్డ్ ఇలాంటి వాటిలో ఎలాగో మనకి ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి షుగర్ ఎక్కువ తీసుకోపోయినా మనకి ప్రాబ్లం ఉండదు. అవునండి. సో ఇది మనకు కొంచెం మరుగు రావాలండి. సో పాలంతా కూడా చక్కగా ఆ షుగర్ మెల్ట్ అయిపోయి వాళ్ళకి కొద్దిగా చిక్కుపడాలి కదా ఇవి. అవునండి. సరిపోతుందా ఇలా మరి? సరిపోతుందండి. ఓకే. సో దీంట్లో ఓట్స్ పౌడర్ అండి. ఓకే. సో ఈ ఓట్స్ మనము మామూలుగా పౌడర్ చేసేసుకోవటమేనా లేకపోతే కొంచెం ఏమైనా వేయించుకోవాలా? అక్కర్లేదండి, డైరెక్ట్ గా మనం పౌడర్ చేసుకొని వాడేసుకోవచ్చు. అంటే మనకి ఎలాగో ఉడికినా ఓట్స్ ఆ ఫ్లేవర్ మారిపోద్ది కాబట్టి డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొన్నిట్లో అవి కొద్దిగా వేపుకొని వేసుకుంటే ఆ పచ్చి అనేది స్మెల్ ఉండదని చెప్పి వేయించుకుంటూ ఉంటాం ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ ఇది కూడా తర్వాత ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏం తెలియదు. సో మనకి ఆ కస్టర్డ్ అంటే కొంచెం ఇలా క్రీమీగా అలా ఉంటుంది కాబట్టి ఆ టెక్స్చర్ తెలియడానికి ఇందులో ఓట్స్ పౌడర్. అవునండి. అండ్ ఆఫ్ కోర్స్ హెల్దీ కూడా కాబట్టి. హెల్దీ. యా. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు పాలలో కస్టర్డ్ పౌడర్ వేసేసి బాగా ఓకే చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకొని అప్పుడు దాంట్లో వేసేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏంటంటే అది చక్కగా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది. కొంతమంది తెలియక ఏంటంటే కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసేస్తారు, అది ఉండగట్టుకుపోతుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత ఏం చేయలేము, అది ఇంకా కస్టర్డ్ ఇంకా అలాగా ఏంటి మనం హల్వా లాగా తినాలి తప్పదు. కొత్త వెరైటీ. అండ్ ఈ కస్టర్డ్ ప్రాసెస్ మనకి తక్కువే ఉంటుంది కానీ ఆ ప్రాసెసే చాలా కష్టం చేయడం. చాలా ఓకే. ఓకే. సో ఇక్కడ మనం స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారాలండి. ఓకే. ఓకే. సో మనం చల్లారితే ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఎసెన్స్ తర్వాత యాపిల్ ముక్కలు యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఎసెన్స్ కూడా మన చాయిస్ కదా, కావాలంటే పైనాపిల్ తీసుకోవచ్చు లేదంటే వెనిలా. అంటే మనం వేసే ఫ్రూట్స్ ని బట్టి మనం ఆ ఫ్లేవరింగ్ మార్చుకుంటే సరిపోతుంది. లేదైతే కామన్ గా వెనిలా వేసుకుంటాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం చల్లారాలి. ఓకే అండి, వెయిట్ చేద్దాం. సో రాజు గారు ఇది చల్లారినట్టుంది కదా? అవునండి. సో దీంట్లో వెనిలా ఎసెన్స్, అలాగే యాపిల్ ముక్కలు. ఓకే. సో మనం ఓన్లీ ఇది యాపిల్ ఓట్స్ కస్టర్డ్ కాబట్టి ఓన్లీ యాపిల్. అవునండి. సో మనం జనరల్గా మామూలుగా కస్టర్డ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఇలా చేసుకుంటే మనం డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మిక్స్లో తీసుకున్నప్పుడు కావాల్సిన వాళ్ళు ఎసెన్స్ కూడా మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది కదా, సో అదైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు చక్కగా ఫ్రూట్స్ లేకుండానే ఆ ఫ్రూట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది.
సో ఇది చక్కగా కొంచెం చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ ఇలాంటి సమ్మర్ టైంలో సూపర్గా ఉంటుంది. మంచి డెజర్ట్. ఓకే ఓకే, సో కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, చాయిస్. ఓకే, వావ్, చూసారు కదండి, చాలా ఫాస్ట్గా అండ్ అఫ్ కోర్స్ టేస్టీగా ఉంటుంది అనుకుంటా. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మరి టేస్ట్ చూసే ముందు యాపిల్ ఓట్స్ కస్టర్డ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. యాపిల్ ఓట్స్ కస్టర్డ్ తయారు చేసే విధానం: పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో ఓట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి. కస్టర్డ్ పౌడర్ కొద్దిగా పాలలో కలిపి దీనిలో పోసి చిక్కబడినివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. దీనిలో వెనీలా ఎసెన్స్, యాపిల్ ముక్కలు వేసి చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే యాపిల్ ఓట్స్ కస్టర్డ్ రెడీ.